వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డీకి సంబంధించి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇండెంట్ అయితే మనకి ఒకసారి డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోలో వివరిస్తాను. అయితే ఎవరైతే రైల్వే గ్రూప్ డి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో మీ అందరి కోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే అందుబాటులో ఉంది. అథమెటిక్ క్లాసెస్ అయితే కావచ్చు, అలాగే జనరల్ సైన్స్ అనేది చాలా కఠినంగా అడుగుతాడు రైల్వే ఎగ్జామినేషన్కి సంబంధించి. రైల్వే ఎగ్జామ్స్కి సరిపడేటట్టు చాలా అంటే 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా, ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా కవర్ చేస్తూ మనకి సెంట్రల్ సిలబస్ని బేస్ చేసుకొని అయితే సైన్స్, జనరల్ సైన్స్ క్లాసెస్ అలాగే పీడిఎఫ్లు అయితే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది మన యొక్క కంటెంట్ కానీ మీరు ప్రిపేర్ అయితే. ఓకే, అయితే వీటితో పాటుగా జీకేకి సంబంధించి కూడా ఇదివరకు జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పరిశీలించి త్వరలోనే జరగబోయే అన్ని రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని జీకే కంటెంట్ని కూడా పీడిఎఫ్ రూపంలో నేనైతే మన యాప్లో అప్లోడ్ చేసి ఉంచాను. వీటిని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని అయితే కోరుకుంటున్నాను. అయితే ఈ గ్రూప్ డీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనకి డిసెంబర్ లాస్ట్ అంటే 31st ఆర్ జనవరి 1st వీక్లో అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మళ్ళీ 2025లో ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది. కాబట్టి 32,000 పైచిలకు పోస్టులతో మనకి ఈ జనవరి లేదా డిసెంబర్ లాస్ట్ వీక్ ఉండకపోవచ్చు, కానీ జనవరి 1st వీక్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ వస్తుంది కూడా. ఈ నోటిఫికేషన్లో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ జోన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఏమున్నాయి ఏంటి అందులో ఉంటాయి కదా సబ్బు, అవన్నీ కూడా ఒకసారి చెప్తా చూడండి. వేకెన్సీ ఒకసారి చూద్దాం. పాయింట్స్ మ్యాన్ బి అంటే డిపార్ట్మెంటు కేటగిరీ ట్రాఫిక్ డిపార్ట్మెంటు మొత్తం 5,058 పోస్టులు అయితే ఉన్నాయి. వేకెన్సీ అప్రూవ్డ్ ఫర్ నోటిఫికేషన్. అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెషిను ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు 799 పోస్టులు. అలాగే అసిస్టెంటు బ్రిడ్జు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు 301. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ట్రాక్ మెయింటైనరు గ్రూప్ 4 13,187. అలాగే అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు 257. అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంటు C&W మెకానికల్ 2,587 పోస్టులు. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ TRD దీనికి సంబంధించి 2,012 పోస్టులు. అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ అంటే డీజిల్ మెకానికల్ 420. అలాగే చూసుకుంటే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ TL&AC, అసిస్టెంట్ TL&AC వర్క్షాప్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు. ఇవి వరుసగా 950, 744, 1041, 624, 3,077 పోస్టులు ఉన్నాయి. 627 వరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్ 3,077 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాపు మెకానిక్. ఇవి కంప్లీట్గా వేకెన్సీ. ఇవన్నీ కూడా నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్రూవల్ అయ్యాయి. నేను మరొక వీడియోలో వీటికి సంబంధించి కంప్లీట్గా క్వాలిఫికేషన్స్ ఏమడుగుతాడు ఏంటి కూడా ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం 10th క్లాస్ కంటే ఐటీఐకి అలాగే డిప్లొమా బీటెక్ వాళ్ళకి అయితే ఎక్కువ అవకాశం ఉందని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే వీటికి సంబంధించి జోన్ల వైజ్ కూడా ఉంది. ఇది నేను మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి క్లియర్గా. మొత్తంగా 38,428 పోస్టులు అయితే
అప్రూవల్ అయ్యాయి. మనకి చాలా వేగంగా వీటికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఒకసారి ఇది చూడండి, చాలా పెద్ద ప్రాసెస్ కదా ఇది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఎవరైతే రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో మీరందరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మెయిన్ అప్డేట్స్ అలాగే సిలబస్కి సంబంధించి కంటెంట్ కోసం మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీరంతా కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.